నేతలు విచక్షణ కోల్పోతున్నారు. అధికారం పోయిందన్న అసహనంతో నోటికి పని చెబుతున్నారు. నెల్లూరు జిల్లా కోవూరు టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై ఫ్యాన్ పార్టీ మాజీ శాసనసభ్యుడు ప్రసన్నకుమార్ రెడ్డి నోరు పారేసుకున్నారు. భాష విషయంలో వైసీపీ అధ్యక్షుడు జగన్నే పార్టీ నేతలు ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగుతున్నారు. ప్రశాంతిరెడ్డిపై అనుచిత వ్యాఖ్యల పరిణామాల తర్వాతనైనా ప్రసన్నకుమార్ రెడ్డి వైఖరిలో మార్పు రాకపోవడానికి కారణమేంటి? తన వ్యాఖ్యల్ని సొంత పార్టీ నేతలు తప్పుపడుతున్నా నిస్సిగ్గుగా సమర్థించుకోవడాన్ని ఏమనాలి? వైసీపీ నేతల బరదెగింపు వెనుక పార్టీ పెద్దల డైరెక్షన్ ఉందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టున మేయదు. నలుగురికి ఆదర్శంగా ఉండాల్సిన వైసీపీ అధ్యక్షుడు జగన్ నోటి వెంట వచ్చే భాషను పార్టీ నేతలు ఆదర్శంగా తీసుకుంటున్నారు. మహిళలను చూడకుండా నోటి తీటతో కారు కూతలు కూస్తూ సమస్యల్లో చిక్కుకుంటున్నారు. వంకర టింకర మాటలు వక్రబుద్ధి చేటు తెస్తున్నాయని తెలిసినా తేలిగ్గా తీసుకుని కష్టనష్టాలు కొని తెచ్చుకుంటున్నారు. నెల్లూరు జిల్లా కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి టీడీపీ శాసనసభ్యురాలు ప్రశాంతిరెడ్డిని దూషించడం వివాదాస్పదమై సమస్యలకు దారితీసింది. ఆందోళనలు నిరసనలు వెల్లువెత్తాయి. అయినా నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్టు చేసిన తప్పును సరిదిద్దుకోకుండా సమర్థించుకున్నారు. ఏం చేస్తారో చేసుకోండి అనడం తమ పార్టీ నేతల అహంకారానికి నిదర్శనంగా నిలుస్తోందని వైసీపీ క్యాడర్ నుంచే కామెంట్స్ వస్తున్నాయి. అహం అణిచివేస్తుందన్న విషయాన్ని మర్చిపోతున్నారు. అధికారం కోల్పోయిన తర్వాత ఫ్యాన్ పార్టీ నేతల్లో నరనరాన అసహనం కనిపిస్తోంది. దాన్ని పొలిటికల్ ప్రత్యర్థులపై ప్రదర్శించి కష్టనష్టాలు తెచ్చుకుంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఎటూ మంచి పనులు చేయలేదు. ప్రతిపక్షంలో కూర్చున్నప్పుడైనా మంచి మాటలతో భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలి అన్న ధ్యాసే లేదు. నోటి తీట వ్యవహారాలు, తిక్క చేష్టలను మానుకోవడలేదు. ఇలాంటి వాటితోనే గత ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితం చేసి తిక్క కుదిర్చినా ఇంకా బుద్ధి రాలేదంటారు. అధికారంపై ఆరాటం, తలతిరుగుడు వ్యవహారాలతో సభ్యతా సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారు. చెరపుకురా చెడేవు అన్న వాస్తవాన్ని ప్రసన్నకుమార్ రెడ్డి విస్మరించి నష్టం తెచ్చుకున్నారు. తమ నోటి వెంట వచ్చే భాషను వైసీపీ నేతలు శిరోభూషణంగా భావిస్తున్నారు. కానీ అది శిరోభారం అన్న విషయాన్ని మర్చిపోతున్నారు. ఇప్పట్లో తమ వారికి జ్ఞానోదయం అవుతుందో లేదో అని ఫ్యాన్ పార్టీ నేతలు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఇయర్స్ ఇండస్ట్రీ, 6 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి మంత్రిని అని చెప్పుకునే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇటీవల టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై చేసిన కామెంట్స్ దుమారం రేపినా నిస్సిక్కుగా సమర్థించుకోవడాన్ని చూస్తే ఈ మాజీ ఎమ్మెల్యే వ్యవహార శైలిలో ఏ మాత్రం మార్పు రాలేదని అర్థమవుతోంది. తాను ఎక్కడికి పారిపోలేదు, రమ్మనండి, పోలీసులను వెంటబెట్టుకుని ఆ రాజమాతే వచ్చి అరెస్ట్ చేసుకోండి అంటూ పదే పదే అనడాన్ని చూస్తే దీని వెనుక వైసీపీ అధ్యక్షుడు జగన్ డైరెక్షన్ ఉందన్న ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల్లోనూ ప్రసన్నకుమార్ రెడ్డి తన ప్రత్యర్థి ప్రశాంతిరెడ్డి రాజమాత అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. రాజమాత గెలిస్తే ప్రజా సమస్యలను వింటారా అని ప్రసన్న జనాన్ని ఎంత రెచ్చగొట్టినా ఓటమి తప్పలేదు. నెల్లూరు టీడీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి 2024 ఎలక్షన్ ముందు వైసీపీ నుంచి బయటికొచ్చి సైకిల్ ఎక్కడంతో ఫ్యాన్ పార్టీకి ఆర్థికంగా, రాజకీయంగా పెద్ద నష్టమే జరిగింది. ఆ ఎన్నికల్లో ప్రశాంతిరెడ్డి చేతిలో ఓడిపోయి అసహనం, అక్కసుతో ఉన్న ప్రసన్నకుమార్ రెడ్డి మహిళా ఎమ్మెల్యేపై నీతిమాలిన వ్యాఖ్యలు చేస్తున్నారు అన్న విమర్శలున్నాయి. ప్రసన్న కామెంట్స్ వెనుక మర్మం వేరుగా ఉందంటారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులను బ్లాక్మెయిల్ చేసి పెద్ద మొత్తంలో ప్యాకేజీ కొట్టేసేందుకే ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే నోటికి పని చెప్తున్నారు అని వైసీపీ నేతలే అంటున్నారు. కూటమి పాలనలో రాష్ట్రం ప్రశాంతంగా ఉంది. పెట్టుబడులు, అనుకూల వాతావరణంతో పరిశ్రమలు వస్తున్నాయి. ఎన్డీఏ ప్రభుత్వం చేసే మంచి పనులు జనాల్లోకి వెళ్లకూడదు, పరిశ్రమలు రాకూడదు. పారిశ్రామికవేత్తలు ఏపీ వైపు చూడాలంటేనే భయపడాలనే కుట్రల్లో భాగంగానే రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్నారు అన్న విమర్శలున్నాయి. జగన్ జమానాలో జనానికి ఒరిగిందేమీ లేదు. అభివృద్ధి పూర్తిగా అటకెక్కింది. అరాచకాలు, అకృత్యాలు, అవినీతి, అక్రమాలు రాజ్యమేలాయి. కేసులు కొనసాగాయి. సంక్షేమం మాటున లూటీ వ్యవహారాలు జరిగాయి. స్కాములు చేసిన స్వాహాస్వాములు జైళ్లకు వెళ్తున్నారు. ఫ్యాన్ పార్టీ నేతలకు ఇది మింగుడు పడని పరిణామంగా మారింది.
వైసీపీ ప్రభుత్వం చేసిన విధ్వంసాన్ని జనం మర్చిపోలేదు, మరిచిపోరు కూడా. జగన్ పాలనకు కూటమి సర్కార్ తీరును పోల్చి చూస్తున్న ప్రజలు గతానికి ఇప్పటికే ఉన్న తేడాను గమనిస్తున్నారు. దీంతో ప్రజల మది నుంచి అలాంటి భావనలను తొలగించేందుకు వైసీపీ నేతలు విద్వేషాలను రెచ్చగొట్టేందుకు కుట్రలు చేస్తున్నారు అన్న విమర్శలున్నాయి. అరాచకాలతో అందలమెక్కాలనే ఫ్యాన్ పార్టీ నేతల ఆలోచనలు వారికి లాభం కంటే నష్టమే ఎక్కువగా చేస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కార్యకర్తల నుంచి పార్టీ పెద్దల వరకు ఫ్రస్ట్రేషన్ పీక్స్ కి చేరింది. నిరాశ నిస్పృహల్లో ఏది మంచో ఏది చెడో అని ఆలోచించే విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నారు. హుందాగా రాజకీయాలు చేయడం మానేసి కుసంస్కారంతో పాలిటిక్స్ చేస్తూ రాక్షసానందం పొందుతున్నారని అంటారు. కానీ ప్రజలు చీ కొడుతూ చీదరించుకుంటున్నా అన్ని దులిపేసుకుని పోవడం వైసీపీ నేతలకు అలవాటుగా మారిందనే వారు లేకపోలేదు. మంచైనా చెడైనా ప్రజల నోళ్లలో నానాలి అనే కుట్రతోనే నీచమైన వ్యాఖ్యల పరంపర కొనసాగిస్తున్నారు అన్న విమర్శలొస్తున్నాయి. మరికపై అయినా జగన్ అండ్ కో తీరు మార్చుకుంటుందా లేదా అన్నది చూడాలి.